హాయ్ అండి. ఎస్టర్డే వీడియో చూసే ఉంటారు కదా, ఒకవేళ చూడకపోతే పార్ట్ 1లోకి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఈ వీడియోలో హాయ్ ఫ్రెండ్స్, ఎస్టర్డే వచ్చేసి చూసినారు కదా, మేము ఊరికి వెళ్ళింది అక్కడ ఏ విధంగా ఉంది చూసే ఉన్నారు కదా. ఈరోజు వచ్చేసి మేము అక్కడ ఉండేది కేవలం ఒకే ఒక్క రోజు అండి, హాలిడేస్ కనని చెప్పి వెళ్ళాము. కాకపోతే ఉండబుద్ధి కాలేదు. ఎందుకనని చెప్తే ఇంటి దగ్గర మా హస్బెండ్ అప్పుడే ఉన్నాడు, తను డ్యూటీకి వెళ్తున్నాడు, తనకి ఫుడ్ కావాలి కదా, అందుకని చెప్పి నాకైతే ఉండబుద్ధి కాలేదు. తనేమో ఉండేసి రా అని చెప్పి చెప్పినాడు, ఎన్ని రోజులైనా పర్లేదు ఉండేసి రా అని చెప్పినాడు. కాకపోతే నాకే ఉండబుద్ధి కాలేదు మెయిన్గా, అందుకనే వచ్చేసినాను. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అడిగినా కూడా అంటే తిన్నావా టైంకి లేదా అని అంటే కరెక్ట్గా రెస్పాన్స్ కూడా ఇవ్వడు. ఒకవేళ చూసుకుంటే ఇంట్రెస్ట్ కనుక దగ్గరుండి చూసుకోవాలి, కానీ అట్లా ఎక్కడికో వెళ్ళి ఫోన్కి చేసి టైం చేసి ఫోన్ టైంకి చేసి తిన్నావా చేసినావా అని అంటే తీసుకొచ్చి పెట్టినారా అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతుంటాడు మా బంగారు. అవన్నీ కోపంతో అయితే కాదు, నార్మల్గా అయితే అడుగుతుంటాడు, తన దగ్గర లేకుండా మేము పక్కకి వెళ్ళినాము అని చెప్పి. ఇప్పుడైతే ఈసారి తను హార్ట్ఫుల్గానే పంపించేశాడు మమ్మల్ని. డేస్ రండి మీ ఇష్టం వచ్చేంత వరకు అని చెప్పి చెప్పినాడు. కాకపోతే తన గురించి ఆలోచించి నేను వచ్చేసినాను. ఇక్కడ ఈ ఒక్క రోజులో నేను ఎన్ని చేసినానంటే, ఒక మామూలుగా ఇంట్లో నేను స్నాక్స్ చేసుకుందామని చెప్పి తీసుకొచ్చిపోయినంటి ఒక 1/2 kg పప్పులు. ఆ పప్పులని ఇంకా ఎటో అమ్మ వచ్చింది కదా, ఒక్కదాన్ని నేను కష్టపడి చేసుకునే బదులు అక్కడికి వెళ్ళి చేసుకుంటే బాగుంటుందని అనిపించింది. అందుకని తీసుకెళ్ళినాను, అక్కడ చేసుకుంటున్నా. మా అమ్మ పని ఉందని చెప్పి ఊర్లోకి వెళ్ళింది. ఇంకా నేను మంజు అంటే ఇక్కడ కూర్చుంది కదా, మా మంజు మా తమ్ముడు వాళ్ళ భార్య. తను నేను ఇంకా మిక్సీ లేదు అమ్మ వాళ్ళ ఇంట్లో, రిపేర్కి వచ్చింది. అందుకని చెప్పి ఎట్టయితే ఏముందిలే, ఇప్పుడు ఇది నా చిన్నప్పుడు నా 5th క్లాస్ 6th క్లాస్లో అట్లా యూజ్ చేసేది మా అమ్మ, కానీ ఇప్పటికీ తనైతే యూజ్ చేస్తుంది. ఇంకా మేము కొంచెం పెద్దగా అయ్యి చదువులు అవన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు పెళ్ళి ఇటు వచ్చేసినాం కదా, ఇంకా దాని గురించి పూర్తి టచ్ అనేదే లేదు. ఆ 1/2 kg పప్పులు ఇసిరేలోపే నాకు చెయ్యి అయితే బీభత్సంగా అయితే నచ్చింది. ఇంకా డ్రెస్సులు అయితే మావి అల్లాకొల్లంగా తయారయ్యాయి, ఆ పప్పులు పిండి అవన్నీ. మా మంజు అయితే నాకు వెళ్ళి చూసి ఏంది పిన్ని అట్లా చూసుకున్నావు అది ఇదని చెప్పి ఫుల్ నవ్వుకుంటూ ఉన్నాం ఇంకా మేమైతే. అంతలోపు మా అన్విగాడు వచ్చి అట్టా ఇట్టా చూసి వచ్చి మామూలుగా వారికి సెల్ అట్లా పెట్టేస్తా, ఏదో ఒక స్టోరీ పెట్టేసి అల్లరి ఏనుగు అనేటువంటిది బాగా చూస్తాడు వాడు. అలా పెట్టేసినాము మేము. పెట్టేసినా కానీ వాడు ఉండకుండా దగ్గరకు వచ్చి పప్పులు అంటే వాడికి ఫుల్ ఇష్టం అనమాట. అందుకని చెప్పి వాడు దిగేసి వచ్చి పప్పుల చాట్లో కూర్చొని మరి పప్పులు తినుకుంటూ కూర్చున్నాడు. మా అమ్మ వాడికి వెళ్ళి చూసి ఒకటే నవ్వుకుంటూనే ఉంది. ఇంకా ఎట్టయితే అట్ట మొత్తానికి కజ్జికాయలు అయితే అల్లేసినాము. మేము గొలుసు అల్లలేదు, నార్మల్గా ప్రెస్ చేసి అతికిచ్చేసి పెట్టినాం అనమాట. ఎన్ని కొన్నే కదా తొందరగా అయిపోతాయి అనేటువంటి ఉద్దేశంతో. ఇంకా ఇక్కడ వచ్చేసి మా మంజు వల్ల అన్న కూతురు, ఓకేనా. ఆ పాప వాళ్ళమ్మ వచ్చింది, మంజు వాళ్ళమ్మ వచ్చేప్పుడు ఈ పాపను తీసుకొచ్చింది. తినకి ఇప్పుడు 11 months. చూడ్డానికి బుడ్డది సన్నగా ఉంది, కానీ ఇప్పుడు ఆ కవర్ పట్టుకుంది కదా, దాంట్లో ఒక మామిడి పండు ఉంది, ఒక 4-5 కజ్జికాయలు ఇంకా తనైతే ఆ కవర్ని పట్టుకొని, ఇప్పుడు ఈ వీడియోలో అయితే అది లేదు, ఇంకొక మామూలుగా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఆ పాప పట్టుకొని లేచిందనమాట. దాన్ని పట్టుకొని ఆ వెయిట్ 1/2 kg పైనే ఉంటుంది, అంత వెయిట్ని ఆ పాప లేపింది. నాకైతే హ్యాపీ అనిపించింది. మామూలుగా అయితే ఎవరి దగ్గరికి రాదంట అది మా మంజు ఆ పాప, కానీ నా దగ్గరికి ఇది 2nd time తను ఇలానే వచ్చి కూర్చుంటుంది, నెమ్మదిగా వచ్చి కూర్చుంటుంది, బాగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా మా అశ్వి అయితే నాన్న తీసుకెళ్దాము మనం పాపనంటే, తీసుకెళ్దాం మమ్మీ అని చెప్పినాడు. మా చిన్నోడైతే కొంచెం అప్పుడే నిద్రపోయి లేచినాం మేము, ఇది ఆఫ్టర్నూన్లో జరిగింది. అందుకని చెప్పి మా చిన్నోడు లేస్తున్నాడు. బాగా చెప్పమంటే ఆ పాప చెప్పడం లేదు. ఇంకా కానీ లాస్ట్కి అయితే ఎంత బాగా చెప్పిందో, నవ్వుకుంటూ బాగా చెప్పింది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు వచ్చేసి చూడు బాయ్ చెప్తారు చూడ పాప. చెప్పుమ్మా బాయ్ చెప్పు, బాయ్ అద్దో చెప్పింది కదా, బాయ్ చెప్పింది. చూడంత ఫాలో అవుతుందో, పిల్లలు కల్మషం లేని వాళ్ళు కదా. థ్యాంక్ యూ నాన్న నిస్సి. అశ్విట్ రా అని చెప్పిన.
ఎట్టొచ్చాయిరా అప్పుడే ఏ ఇట్రారా నువ్వు బ్యా 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 అశ్వి తమ్మునికి నానా నువ్వు వాడినికే తమ్ముడానికే రే కొడతా నేను ఇంకొచ్చినానంటే అశ్వి చతికిన్నా అక్కడికి ఉన్నావు అన్ను అవునే పిలిచింది నిజంగా మనకు చెప్పచ్చు కదా మస్తు నిజంగా మరికొద్దాం వాడు ముసలి ఇక్కడ వచ్చేసి మా వదిన పెద్దన్న వాళ్ళ వైపు ఈ చుచ్చుగుడ్డులు ఏందబ్బా వీళ్ళేంటి ఎండలకాలం కాలుస్తున్నారు దీపావళి పండుగ అయిపోయిన తర్వాత అనుకుంటున్నారు కదా మీరు ఆ డౌట్ తీసేస్తే ఇక్కడే మా తమ్ముడు అదే మేము ఊరికి వెళ్ళాం కదా మేము నైట్ వెళ్ళాము పడుకున్నాము వాడు వచ్చేసరికి లేట్ అయింది నైట్ 9:30 అలా అవుతుంది వాడు వచ్చేసరికి జేసీబీకి వెళ్తాడు వాడు ఇంకా అలా వచ్చేసినాక మేము పడుకుని పోయినాము మార్నింగ్ వీడిని ఎప్పుడు చూసినాడో లేదో మాకు తెలిసింది వాడు 6 లోపల అంటే ఇప్పుడు ఎండల కాలం కాబట్టి 5:30కే వెళ్ళిపోతున్నాడు 5:30 లోపలనే అలా వెళ్ళిపోతున్నాడు వాడు వర్క్కి ఇంకా పొద్దున చూసినాడంట వాడి ఫేస్ చూసి పోయినాడంట ఇంటికి వచ్చినాక అక్క అశ్విగాడేది కా అని చెప్పి అడిగినాడు ఏంట్రా ఎందుకు రా అంటే వాడేది కా ఈరోజు నేను వాడి మొహం చూసిపోయినాను అస్సలు భలే జరిగింది ఇక్క ఈరోజు ఏం పని అసలు ముడి వల్ల ఏం వల్ల చాలా అంటే చాలా బాగా జరిగింది అని చెప్పి వాడు హ్యాపీగా ఫీల్ అయినాడు వాడి కోసం వచ్చిన వెంటనే ఫస్ట్ ఏంటి పొంగనాలు అంటే అశ్వికి చాలా ఇష్టము ఊరికి వెళ్ళినప్పుడల్లా మా నాన్న కూడా అవి తీసుకొచ్చి ఇచ్చేవాడు వాడికి పొంగనాలు తీసుకొచ్చినాడు ఆ తర్వాత మళ్ళీ వాటర్ తీసుకోవడానికి వెళ్ళాడు ఇంట్లో తాగడానికి అయిపోయినంటే తర్వాత మళ్ళీ వచ్చేప్పుడు కూల్ డ్రింక్ తీసుకొచ్చినాడు ఏమోలే ఏం కాదులే ఒకసారికి అని చెప్పి లైట్ తీసుకున్నా వాడి సంతోషం ముందర ఇవన్నీ అనకూడదు కదా వద్దురా ఇవి బాగుండవు ఇవి బాగుండవు అని చెప్పి అనకూడదు కదా మళ్ళీ నైట్లో ఈ చిచ్చుబుడిని తీసుకొచ్చినాడంట 6 పెద్దవి తీసుకొచ్చినాడు ఎక్కడివి ఇవి అని చెప్పి నేను పొద్దున్న లేచి అడుగుతున్నా వాడు వెళ్ళిపోయినాడు పనికి నేను లేచి అడుగుతున్నా మా వదిన వీడు ఇద్దరు ఇట్లా కాలుస్తూ ఉంటే ఇవి మధుబామ తెచ్చినాడు మా అని చెప్పి వాడు చెప్తాడు ఎందుకు తెచ్చినాడు అని అనుకుంటే మంజు చెప్పింది అప్పుడు ఇట్లా తెచ్చినాడంట పిన్ని నైట్ ఇద్దామని మర్చిపోయినాడంట అని చెప్పింది మంజు అంటే ఓకేలే అని చెప్పి చెప్పినాను ఇంకా అన్వి అయితే ఇంకా ఆడ ఉన్న ఒక్కరోజున్నర అనుకోవచ్చులే దగ్గర అంటే
మేము చీకటి వెళ్ళి 7కి వెళ్ళిపోయినాము. ఒకరోజు అక్కడ స్టే చేసినాం. మరుసటి రోజు 1 PM కంతా బస్ ఎక్కేసి కొట్టేసినాము. ఇంకా ఆడ ఉన్నన్ని రోజులు ఆ మల్లెపూలు వాడి కొప్పుకు గుల్లి కొప్పుకు ఇంకా పెట్టుకుంటూనే ఉన్నాడు. వాడి పొద్దున సాయంత్రం ఇంకా వేస్తూనే ఉన్నాము. ఒక్కొక్కసారి బట్టలు కూడా ఉండవు కానీ అజ్జల్లో పూలు మాత్రం ఉంటాయి. మా అమ్మ అయితే అదే పట్టుకుంది. ఎందుకమ్మా మీరు ఈయనే ఉందండి, వచ్చి ఒక్కరోజు ఉంటారా, ఎవరైనా ఉండాలి కదా, కనీసం ఉంటే ఒక వారం అన్న ఉండాలి కదా అని చెప్పి అమ్మ వాళ్ళ ప్రేమ అంతే కదా. ఇంకా పిల్లలు పోతే వాళ్ళకి బోసిపోయినట్టు ఉంటుందంట. ఇంకా ఏం చేయలేం కదా, అందుకని చెప్పి ఇంకా వచ్చేసినాము. ఇంకా ఇక్కడ ఉండి పూలు పెట్టుకోమ్మ పిల్లలకి అని పట్టింది మా అమ్మ. చూడు ఏం చెప్తున్నారు. అది కూడా ఆరిపోయింది. ఇందాకటి ఒకటి పోయింది తుస్సు. యార్కే ఎక్కలేదనా ఎండిపోతే రాకు సాయి ఈడ పెట్టుకోదులే, రాదు సాయి ఏంది ఈడ పెట్టిడ ఆకులు ఎండిపోతే నీళ్ళు అలా ఇష్టం మీద నీళ్ళు నీళ్ళు పెట్టుకొచ్చే నేను ఈడ కాకపోతే కదా ఇడ ఆకులు రాలిపోతాయి, ఆకులు రాలుతాయి. ఈడంటే పెట్టరా ఈడ ఆకులలో ఎండిపోయి ఇష్టం కలది ఒక్క పడకపోతే అడుగు ఎండిపోకపోతే అడుగు అది అది చూస్తాను ఎండిపోతాయి మా లేకుంటే ఆడబెట్టిపో అమ్మకెళ్ళి అక్కడ నీడంది ఆడబెట్టిపో చెట్టులేనికి వెళ్ళి ఎత్తుకోవద్దురా అన్నీ ఉండుగులే వన్ అంటే ఎత్తుకొచ్చాదమ్మా. నువ్వు కలిసిపోయి దూరం పెట్టండి ఉరుకుతాడేమో పడు. అన్వి కదలేవాడు కానీ అన్నాడు. ఆడబెట్టుకోవాలి నీళ్ళు పెట్టుకోవాలి బాగా వస్తాయి. ఆ నీళ్ళు పెట్టుకోవాలి కాల్చుకో బాగా నీళ్ళు ఆడ బాగుందిరా నీళ్ళు పెట్టి కాల్చే కలర్ వస్తుంది బాగా కాల్చాలి. అదా 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 ఆరిపోయింది అది. డాడీకి అన్వి బాయ్ అన్వి. డాడీ ఇట్లా I bet.
దాన్ని తీసి పక్క దూరం మారే పండు వాడు పోతున్నాడు అది కాదు దానిలో కాడికి ఇవ్సు వాడిని ఎందుకంటే ఎత్తుకున్నావు తీసుకురావని ఎక్కడైనా గుడి మా పైన పైన అక్కడ పోతున్నాడు చెప్పుల్లో మనకి తీసుకురాలే మర్చిపోయాను బాగున్నట్టు గుడి కాళ్ళు ఉచ్చుకోపోతే మరి రాళ్ళు ఉన్నాయి వాళ్ళు పెద్దలు వేసుకొని వాళ్ళు వేసుకోలే నేను ఊరుకుందా మరి ఊరుకుందా నువ్వు కింద పడతారా వాడు అశ్వి అన్వి అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినారు. నేను కూడా ఏం పట్టించుకోలేదు. తిరగరు ఇంకా మనం ఆడ తిరగంలే మళ్ళీ ఇంట్లో కూర్చుంటామని చెప్పి వదిలేసినాం. ఎనీవే చాలా అంటే చాలా ఒక్క రోజులోనే ఎంజాయ్ చేసినాం మేము. మరి